అడిగి వచ్చినవాడు పరీక్షించడానికి నారాయణుడు వస్తాడు. ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు ఎంత అన్నదానం చేసేదో మహాతల్లి. ఓ బ్రాహ్మణుడు వచ్చాడు, కూర్చోబెట్టి అన్నం పెడుతోంది. ఆయన అన్నాడు, నాకు పెళ్ళవలేదు, ఇన్నాళ్ళకు ఓ పెళ్లి కూతురు ఒప్పుకుంది చేసుకుంటానని, కానీ బంగారు ఆభరణం ఏదైనా పెట్టమంది, ఏదైనా ఆభరణం ఇస్తే అన్నం తింటా, లేకపోతే తిన్నాను. అప్పటికే అన్నదానానికి ఆవిడ ఒంటి మీద నగలన్నీ వెళ్ళిపోయి ఒక్క కంటుంది. ఆవిడ భర్త వంక చూసి కంటిచ్చేస్తానంది. ఆయన పక్కకి రమ్మనన్నాడు, అన్నీ అయిపోయాయే, ఆ కంటె ఒకటే ఉంది. ధూర్త బ్రాహ్మణుడు అన్నం పెడితే బంగారం అడుగుతున్నాడు, ఇవ్వకు, తినకపోతే పోతాడన్నాడు. తప్పు. అతిథి విష్ణుస్వరూపం, అభ్యాగతి స్వయం విష్ణువు. కాబట్టి ఆయనకి అన్నం పెట్టినప్పుడు బంగారం ఇచ్చేస్తాను. ఏమవుతుంది, పెళ్లి చేసుకుంటాడు, మంచిదేగా. కంటె ఒంటి మీద ఉంటే ఏమవుతుంది, శాశ్వతమా, పుణ్యం శాశ్వతం, ఇస్తానంది, నీ ఇష్టం. కంటె తీసిచ్చింది. ఆ కంటి తీసుకెళ్లి అరిటా కింద పెట్టి ఆయన అన్నం తినేశాడు సంతోషంగా. ఉత్తరాపోసనం పెట్టాడు, చేయగడుక్కోవడానికి బయటికి వెళ్ళాడు. ఊరంతా కలిపి ఎంత ఉంటుంది ఆ గన్నవరం. కాబట్టి ఆ బంగారు కంటె కనపడింది ఆకెత్తుతుంటే సీతమ్మ గారికి. అయ్యో వెర్రి బ్రాహ్మణుడు కంటె మర్చిపోయాడని పరిగెత్తుకెళ్లారు, పిలుద్దామని. కనపడలేదు. భర్తని పిలిచి వెతకమన్నారు, ఎక్కడా కనపడలేదు. అయ్య బ్రాహ్మణుడు ఇంత కంటెడిగాడు వెళ్ళిపోయాడని కొడుకు నిద్రపోయారు. ఆవిడకి కలలో శ్రీ మహావిష్ణువు కనపడ్డారు. సీతమ్మ, ఇంతమందికి అన్నం పెడుతున్నావే, ఒక్కసారి నీ చేతి అన్నం తినాలనిపించిందమ్మా, బ్రాహ్మణ రూపంలో వచ్చా. అభ్యాగతిని గదు పరీక్షించాలని కంటే అడిగాను, ఇచ్చేశావమ్మా, చాలు తల్లి.